సభాధ్యక్షులు సోదరుడు విజయబాబు గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రావెల ఫ్యామిలీస్, తమ్ముళ్ళు, అన్నయ్యలు, మా గురువు గారు ఆచార్య డాక్టర్ రెవరెండ్ జోసెఫ్ రావెల is a great theologian, ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో 1980వ సంవత్సరం నుంచి 84వ సంవత్సరం వరకు వారు మాకు థియాలజీ ప్రొఫెసర్గా దైవజ్ఞానాన్ని మాకు బోధించారు. వారు స్టూడెంట్గా మరి చెప్పుకోవడం అనేది చాలా గర్వకారణం. ఏసీటీసీలో అప్పుడు సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్ అనే తారతమ్యాలు ఏమీ లేవు, అంతా ఒకే ఫ్యామిలీ. ప్రొఫెసర్స్ పిల్లలు, స్టూడెంట్స్ మమేకమై, ఇందా చెప్పాడు కదా తమ్ముడు, వాలీబాలు, ఫుట్బాలు గ్రౌండ్లో స్టూడెంట్స్తో కలిసి బిడ్డలు వీళ్ళు కూడా చక్కగా ఆడుతూ ఉండేవారు. మేము ఆడకపోయినా వీళ్ళ ఆట చూస్తూ ఉండేవాళ్ళం. ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఆట చాలా చిన్నవాళ్ళు. ఈరోజు నేను చూస్తూ ఉంటే మరి విక్టర్పాల్ గారు, లేకపోతే తమ్ముడు జైపాలు, విజయపాలు, పీటర్ చిన్నోడు, బాగా చాలా ఇప్పుడు పెద్దోళ్ళ కనపడుతున్నాడు. చాలా చక్కని కుటుంబం, మంచి ఫ్యామిలీ. జోసెఫ్ గారు, గురువు గారు చాలా ఫ్రెండ్లీగా, స్టూడెంట్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండేవాడు. భుజమే చెయ్యేసి మాట్లాడేవారు, ప్రోత్సాహపరిచేవారు. మరి వారు రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఏఎల్సి మోడరేటర్గా ఉన్నప్పుడు చాలా పర్యాయాలు ఆఫీసును దర్శించారు, అనేకమైన విషయాలు మాట్లాడేవారు. అమరావతిలో ఒక మంచి దేవాలయం కట్టాలి, మనం మీ అందరి ప్రోత్సాహం ఉండాలి, నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తూ ఉన్నానని చాలా ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ థియాలజియన్, గైడ్, మంచి ఆర్యేటర్, రైటర్, వక్త, ఈజ్ ఎ మ్యూజిషియన్. ఆయన లేని విద్య అంటూ ఏమీ లేదు. ఏసీటీసీలో ఎన్నో పాటలు రాశారు, రిటైర్ అయిన తర్వాత ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో పుస్తకాలు రాశారు. థియాలజీలో ఒక మంచి డాక్టరేట్గా వారి దగ్గర విద్య పొందినటువంటి నాలాంటి వారు ఎంతోమంది ఎన్నో రంగాలలో నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు. వారి గురించి ఎన్నో విషయాలు చెప్పవచ్చు, కానీ సమయం భావాన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటేనే, ఇక మీదట నీతి కిరీటము నాకు ఉంచబడి ఉన్నది. ఈ వర్సెస్ మా గురువు గారికి అది దక్కింది. ఆధ్యాత్మికమైన పోరాటం, సామాజికమైన పోరాటం పోరాడారు, మంచి పోరాటం పోరాడారు. క్రైస్తవ
విశ్వాసిగా, వేదాంతిగా వారు జీవించారు. నీతి కిరీటము దేవుడు వారికి దాచి ఉంచారు. ఆయన రాజ్యంలో, పరదేశంలో వారు ఉన్నారు. మరి ఈ అవకాశం నాకు అనుగ్రహించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, మా గురువుగారు మరొకసారి మీ అందరి ఎదుట జ్ఞాపకం చేసుకునే భాగ్యం నాకు కలిగిస్తున్న తమ్ముడు విజయపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.